ఏపీ నేతలు కార్యకర్తలతో సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కేబినెట్ నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్న చంద్రబాబు కులాల మధ్య చిచ్చు పెట్టాలని వైసీపీ బీజేపీ నేతలు చూస్తున్నారని చెప్పారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి ఎంపీ రావునడి తెలుసుకుందాం. ఎంపీ చెప్పండి, సీఎం టెలికాన్ఫరెన్స్ కి సంబంధించి అసలు నేతలకు ఎలాంటి సూచనలు చేశారు? పార్టీ ఎన్నికలకు సమాయత్తం చేయడంలో భాగంగా ప్రతిరోజు కూడా పార్టీ నేతలు కార్యకర్తలతో సీఎం చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే ఈ టెలికాన్ఫరెన్స్ కూడా ముగిసింది. ఈ రోజు ప్రధానంగా 2 రోజుల క్రితము రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి కేబినెట్ లో తీసుకున్నటువంటి కీలకమైనటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని చెప్పి కార్యకర్తలకు సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ఆటోలు, ట్రాక్టర్ల మీద పన్ను లైఫ్ ట్యాక్స్ రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ద్వారా ఇటు మీదట ఆటోలు, ట్రాక్టర్ల యజమానులంతా కూడా టీడీపీకి ఓటు వేసేలాగా చర్యలు తీసుకోవాలి. ప్రతి ట్రాక్టర్, ఆటో మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కార్యకర్తలకు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు కీలకమైనటువంటి మన కాపులకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కాపులకు 5% సరిగా స్పందించారు. రాష్ట్రంలో తరగతుల్లో అత్యధికంగా ఎక్కువ మంది ఉన్నారు కాపులే కాబట్టి కాపులకు 5% రిజర్వేషన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. కానీ దీన్ని ప్రతిపక్షాలు చేస్తున్నాయి. బీజేపీ, వైసీపీలో లేనిపోయి థ్యాంక్ యూ ఎంపీ.